तुम ये ताजियों की दुनिया, ये इंसान के दुश्मन समाजों की दुनिया, ये दौलत के भूखे रवाजों की दुनिया, ये दुनिया अगर मिल भी जाए तो क्या है, ये दुनिया अगर मिल भी जाए तो क्या है। Hey. Yeah. Wait a minute. Maybe you can figure it out. Maybe you can explain it to me. After all, there were 3 of them. There were 3 of what? Well, I'm confused. I don't know where to begin. Well, don't get excited. First of all, calm down. You got plenty of time with this rain. तर मांगना ना पैसा दिए कि ना पोई पोई करे बोली थी बेड़ा दो Marco, try to stay awake. What do you think you can get here anytime you want? Your face makes me sick. Bothering you? If I ever told you, you wouldn't tell me. Every day I get here 5 in the morning. I have to set up everything myself. And where are you? I don't want to talk to you. Don't worry, I put up with plenty. What do you put up? I do the buying, the selling, the books. What do you put up with? Tell me. You know what? We're not doing any good standing around here together. Anton, you look for tires. Pagani, only look for frames. Bruno, stay with bells and pumps. I'm going on my own. సినిమా చూడడం ఒక గొప్ప అనుభవం. సినిమా చూడడానికి కొంత సినిమా ఎస్థెటిక్స్, కొంత సినిమాకు సంబంధించిన పరిజ్ఞానం అవసరం అవుతాయని నేను భావిస్తాను. సినిమాని యథాలాపంగా ఇంట్లో ఛాయ్ తాగుతూ చూసినట్టుగా చూస్తే అది సినిమాగా ఉండదేమో. అసలు నిజానికి సినిమా మ్యాజిక్ లాగానో మంత్రం లాగానో ఉండకూడదని కూడా నేను భావిస్తాను. సినిమా ఖచ్చితంగా ఒక ఆర్టిస్టిక్ ఫీలింగ్ని, ఒక గొప్ప అనుభూతిని, అది ప్రేమ కావచ్చు, దుఃఖం కావచ్చు, ఏదైనా కావచ్చు, దానికి సంబంధించినటువంటి ఒక అనుభూతిని మనం కలిగించినప్పుడే సినిమా సార్థకత, సినిమా చూసిన అనుభవానికి సార్థకత అని నేను భావిస్తాను. సినిమా ఒక శక్తివంతమైన మాధ్యమం, మాస్ మీడియా కాబట్టి ఇట్స్ ఎ పవర్ఫుల్ మీడియం అని మనం అంటూ ఉంటాం. ఈ మీడియా పిల్లల్ని పెద్దల్ని ప్రభావితం చేస్తుంది కాబట్టి మంచికి చెడు కూడా ఇది హేతువుగా ఉంది. అందువల్ల ఈ సినిమా గురించి ప్రతి ఒక్కరూ ఆలోచిస్తూ ఉంటాం. మరి ఈరోజున్న సినిమాకి చాలా చరిత్ర ఉంది. గత 100 సంవత్సరాలుగా ఈ సినిమా ఎంతో ఎదిగింది. మూకీ నుంచి మల్టీప్లెక్స్ స్థాయి వరకు సాంకేతికంగా మరి ఎదిగిన సినిమా. ఇలాంటి సినిమా ఈరోజు 2 పాయలుగా చీలింది. ఒకదాన్ని మనం కమర్షియల్ సినిమా అంటాము, ఇంకొకటేమో మీనింగ్ఫుల్ సినిమా అని అంటాము. మరి ఈ రెంటి మీద మనం అందరం ఆలోచించాల్సిన ఆవశ్యకత ఎంతో ఉంది. అర్థవంతమైన సినిమాలకు ఉత్తమ వేదికగా కరీంనగర్ ఫిలిం సొసైటీ 1978లో ప్రారంభమైంది. పతేర్ పాంచాలి లాంటి చిత్రాల ప్రేరణతో కరీంనగర్లో మంచి సినిమా సంస్కృతికి ఆనాడే పాదురుపడ్డాయి. ఈరోజు జాతీయ స్థాయిలో కరీంనగర్ ఫిలిం సొసైటీ విశిష్టమైన స్థానాన్ని అందుకుంది. కేవైఎల్ నరసింహారావు చేతుల మీదుగా ఆరంభమైన సొసైటీ తొలి రోజుల్లో నవీన్, డి నరసింహారావు, ఆర్ రాములు లాంటి వారి కృషితో ముందుకు సాగింది. ఈ కరీంనగర్లో కూడా ఫిల్మ్ సొసైటీ స్థాపిస్తే బాగుండు అని అనుకుంటున్న రోజుల్లో ఈ కోటేశ్వరరావు ఒక మిత్రుడు కలిశాడు. ఆయన కరీంనగర్ ఉమెన్స్ కాలేజీలో
తెలుగు లెక్చరర్గా పనిచేసేవాడు. ఆయనకి ఈ ఫిల్మ్ సొసైటీల మీద ఒక ప్రత్యేకమైనటువంటి ఇంట్రెస్ట్ ఉందని మాకు తెలిసి ఆయన్ని ఒకసారి కలుసుకుంటే ఆయన ఏం చెప్పాడంటే, ఈ ఫిల్మ్ సొసైటీ గురించి నేను ఇదివరకు కూడా ఒకసారి గుంటూరులో ఉన్నప్పుడు బాగా తెలుసుకున్నాను, అది ఎట్లా స్థాపించాలి ఏంటి, దానికి సంబంధించిన స్పేడ్ వర్క్ నేను కొంత చేస్తా, ముఖ్యంగా రైటింగ్ వర్క్ నేను చేస్తా, మిగతా బయట మెంబర్స్ని చేర్పించడంతా మీరు చేయాలి అని అన్నాడు. సో అట్లా మాకు 77లో కరీంనగర్లో ఒక ఫిల్మ్ సొసైటీ పెట్టాలి అనేటువంటి ఒక ఐడియా వచ్చింది. దానికి సంబంధించిన బైలాస్ ఎక్కడి నుంచి తీసుకురావాలి అంటే, నేను వరంగల్లో ఒక ఫిల్మ్ సొసైటీ ఉందని ఆయన కోటేశ్వరరావు చెప్పాను. అయితే వెంటనే మీరు వరంగల్లో తీసుకురమ్మన్నారు. అట్లా నేను వరంగల్కి వచ్చి జీవన్ కుమార్ని కలిసి ఈ ఫిల్మ్ సొసైటీకి సంబంధించిన బైలాస్ తీసుకొచ్చి అప్పుడు కరీంనగర్కి అనుకూలంగా ఆ బైలాస్ని కొద్దిగా మార్చి వాటిని హైదరాబాద్ తీసుకెళ్ళి దాన్ని రిజిస్ట్రేషన్ చేయించాం. నాటి నుంచి నేటి దాకా ఈ ఫిలిం సొసైటీ అనేక చలనచిత్రోత్సవాలు నిర్వహించింది. సత్యజిత్ రే, అకిరా కురుసోవా, డెసికా, చాప్లిన్ ఉత్సవాలతో పాటు జర్మన్, ఫ్రెంచ్, చైనీస్ లాంటి దేశాల చలనచిత్రోత్సవాల్ని నిర్వహించి ఆకట్టుకుంది. కాఫీ షోలో నా వయసు 28 సంవత్సరాలు. నవీన అధ్యక్షులుగా 1978లో కరీంనగర్ ఫిలిం సొసైటీ ఆవిర్భవించింది. కార్యవర్గంలో నాకు కూడా చోటు దొరకడం అదృష్టంగా భావిస్తున్నాను. అధ్యక్షునిగా అంచెలంచెలుగా అధ్యక్షునిగా, ఉపాధ్యక్షునిగా, కార్యదర్శిగా, కోశాధికారిగా, సలహాదారుగా అన్నీ నేనే ఎన్నో కార్యక్రమాలు చేపట్టి విజయవంతంగా పనిచేశాను. అట్లా సొసైటీతో నాకు ఒక అనుబంధం ఏర్పడింది. కాఫీసులో ఈ ప్రయాణం ఇప్పుడు 28వ మైలురాయిని దాటుతున్నాం. 1980 నుంచి సొంతంగా ఉత్తమ చిత్ర అనే పత్రికను నిర్వహిస్తున్న ఫిలిం సొసైటీ 25 ఏళ్లుగా ప్రతి ఏటా బాలల చిత్రోత్సవాల్ని నిర్వహిస్తుంది. స్థానిక బాలబాలికలకు ఈ ఉత్సవాలు ఎంతో ఆనందాన్ని, చైతన్యాన్ని కల్పిస్తున్నాయి. భావితరాల కోసం ఫిలిం సొసైటీ కృషి అనితర సాధ్యమైంది. కరీంనగర్ ఫిలిం సొసైటీ రాష్ట్ర స్థాయిలోనే కాకుండా దేశ స్థాయిలో ఉన్నత స్థానంలో పొందడం కోసం గత 28 సంవత్సరాలుగా కృషి చేసిన కార్యకర్తల త్యాగం అని చెప్పవచ్చు. అది ఎంతో గర్వించదగ్గది. ప్రొజెక్టర్ల కొనుగోలు నుండి ప్రస్తుతం ఆడిటోరియం నిర్మించేంత వరకు ఆ కార్యకర్తలు, ఫిలిం సొసైటీ బాధ్యులు నిస్వార్థంగా చేసిన సేవ తరతరాలుగా కరీంనగర్ జిల్లా ప్రజలు గుర్తుంచుకుంటారని నేను భావిస్తున్నాను. కేవలం పుస్తకాల్లోనే మేము చదివేవాళ్ళం సత్యజిత్ రే అంటే ఎవరో అని. కానీ సత్యజిత్ రే లాంటి ప్రపంచ ప్రఖ్యాతి పొందిన దర్శకుల సినిమాల్ని చూసి అదృష్టం మాకు ఫిలిం సొసైటీ ద్వారానే లభించింది. సత్యజిత్ రే, మృణాల్ సేన్, శ్యామ్ బెనగల్, అకిరా కురోసావా, బైసికిల్ థీవ్స్ నిర్మించిన డెసికా లాంటి చిత్రాలని కరీంనగర్ ఫిలిం సొసైటీ ద్వారా మాత్రమే మేము చూడగలిగాం. అంతేకాకుండా గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఈ చిత్రాలని ప్రదర్శించే అవకాశాన్ని కరీంనగర్ ఫిలిం సొసైటీ గ్రామీణులకు కల్పించింది. ప్రతి ఏటా బాలల చలనచిత్రోత్సవంతో పాటు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఇతర దర్శకుల చలనచిత్రోత్సవాన్ని కూడా కరీంనగర్ ఫిలిం సొసైటీ నిర్వహిస్తూ వస్తున్నది. కరీంనగర్ పట్టణంలోనే కాకుండా అనేక గ్రామాల్లో కూడా బాలల కోసం గ్రామీణ బాలల చలనచిత్రోత్సవాల్ని నిర్వహించి మంచి సినిమాల్ని ప్రదర్శించింది. పతేర్ పాంచాలి, రాషోమన్ లాంటి చిత్రాలతో పోరండ్ల, పచ్చునూరు గ్రామాల్లో గ్రామీణ చలనచిత్రోత్సవాలు నిర్వహించింది. కెఆర్ పరమహంస, కె సాయిరెడ్డి లాంటి అనేక మంది ప్రముఖులు ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కరీంనగర్ ఫిలిం సొసైటీ ద్వారానే సినిమాకు సంబంధించి, ఈస్థెటిక్స్ సంబంధించి, సినిమా అప్రిషియేషన్కి సంబంధించినటువంటి పరిజ్ఞానం నాకు వచ్చిందని నేను భావిస్తాను. సరిగ్గా 25 ఏళ్ళ నుంచి ఈ ఫిలిం సొసైటీ ఈ కార్యక్రమాల్లో పాల్పంచుకుంటూ సినిమాను అధ్యయనం చేయడం ప్రారంభించిన తర్వాత ఈ సినిమా నాకు ప్రపంచాన్ని చూపించింది. విక్టోరియా, డెసికా నుంచి మొదలు సత్యజిత్ రే నుంచి శ్యామ్ బెనగల్, మృణాల్ సేన్, రిత్విక్ ఘటక్, చివరికి నరసింహరావు సినిమాల దాకా అనేక వందలాది సినిమాల్ని చూసే అవకాశం కల్పించిన ఈ ఫిల్మ్ సొసైటీ అంటే నాకు చాలా ఇష్టం. ఈ ఫిల్మ్ సొసైటీ
కేవలం స్థానిక కార్యక్రమాలే కాకుండా ఏపీ ఫిల్మ్ చాప్టర్లోను, ఫెడరేషన్ ఆఫ్ ఫిల్మ్ సొసైటీస్ ఆఫ్ ఇండియాలోను, ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్లోనూ కరీంనగర్ ఫిల్మ్ సొసైటీ తన స్థానాన్ని భద్రపరుచుకుంది. తనదంటూ ఒక స్థానాన్ని, ఒక ముద్రని ఇవాళ అఖిల భారత స్థాయిలో ఫిల్మ్ సొసైటీ ఉద్యమంలో కరీంనగర్ ఫిల్మ్ సొసైటీ తన ఇండెలిబుల్ మార్క్ అంటారు, అటువంటి మార్క్ని ఏర్పాటు చేసుకుందని నేను సగర్వంగా సంతోషంగా చెప్పుకోగలను. పిల్లల కోసం కేవలం చిత్ర ప్రదర్శనలే కాకుండా అప్రిసియేషన్ కోర్సులు కూడా నిర్వహించింది. ఓల్గా లాంటి ప్రముఖ రచయితలు ఈ కోర్సుల్ని నిర్వహించారు. హైదరాబాద్లో ఏపీ చిల్డ్రన్స్ ఫిల్మ్ సొసైటీ నిర్వహించిన కోర్సులకు కూడా కరీంనగర్ నుంచి ఫిల్మ్ సొసైటీ పిల్లలను పంపించింది. ఎమర్జెన్సీ తర్వాత నేను విప్లవోద్యమాలతో, సామాజిక ఉద్యమాలతో సంబంధం ఉన్నటువంటి నేను మరియు కొంతమంది మిత్రులు, ఈ సంతోష్ కుమార్, విజయ నరసింహారావు గారు, మేము ముగ్గురం కలిసి దీన్ని, ఈ ఫిల్మ్ సొసైటీ యొక్క సభ్యత్వ కార్యక్రమాన్ని ఒక విప్లవ కార్యక్రమంగా భావించి వాడవాడల కరీంనగర్లో తిరిగి సభ్యత్వాన్ని ముమ్మరంగా చేయించడం జరిగింది. కేవలం సినిమాల్ని ప్రదర్శించి ఊరుకోకుండా సభ్యుల్లో ఫిలిం అప్రిసియేషన్ పెంపొందడానికి అప్రిసియేషన్ కోర్సులు నిర్వహించింది. వీటిల్లో నిమాయ్ ఘోష్ లాంటి ప్రముఖులు పాల్గొన్నారు. గ్రామీణ ఉత్సవాల ద్వారా ఇటు పల్లె ప్రజల నుండి అటు పట్టణ ప్రజల వరకు అప్రిషియేషన్ కోర్సుల ద్వారా విద్యార్థుల నుండి మేధావుల వరకు అన్ని వర్గాల ప్రజలను మంచి సినిమా అంటే ఇలా ఉండాలి, మంచి సినిమా అంటే ఎట్లా ఉంటుంది, సినిమాలు ఏ రకంగా ఉండాలి అనేటువంటిది ఒక స్ఫూర్తిని, సామాజిక స్పృహను అన్ని వర్గాల ప్రజల లోపల కలిగించడంలో కరీంనగర్ ఫిల్మ్ సొసైటీ సఫలీకృతమైనటువంటి చెప్పవచ్చు. జిల్లా స్థాయిలో ఫిలిం సొసైటీ శాతవాహన కలోత్సవాలలో బాలల చిత్రోత్సవాలు నిర్వహించి తమ వంతు పాత్రను పోషించింది. పిల్లలకు యానిమేషన్ క్యాంపు నిర్వహించింది. కళాశాల విద్యార్థుల్లో కళాత్మక స్పృహ, సామాజిక చైతన్యం పెంపొందించడానికి అనేక కాలేజీల్లో ఫిలిం క్లబ్బులు ఏర్పాటు చేసింది. ఎస్ఆర్ఆర్ కాలేజీలో సత్యజిత్ రే సెంటర్, మహిళా కాలేజీలో స్మితా పాటిల్ క్లబ్ లాంటివి విద్యార్థుల్లో చైతన్యానికి కృషి చేస్తున్నాయి. గత 28 ఏళ్లుగా కరీంనగర్ ఫిల్మ్ సొసైటీ ఎన్నో కార్యక్రమాలని చేస్తూ ఉంది. ప్రజలకి అట్లాగే ఫిల్మ్ సొసైటీ సభ్యులకి ఉత్తమమైన సినిమాల్ని చూపిస్తూ ఉంది. ఇలాంటి ఈ సొసైటీ మరి ఒక నిర్ణయానికి వచ్చి వాళ్ళకున్న స్థలంలో ఒక స్వంత థియేటర్ని ఏర్పాటు చేసుకున్నాం అనుకోవడం నిజంగా నాకు కూడా చాలా సంతోషం కలిగింది. ఎందుకంటే ఫిల్మ్ సొసైటీకి కూడా నేను గౌరవ అధ్యక్షుడిగా ఉన్నాను కాబట్టి తప్పకుండా ఒక స్వంత ఆడిటోరియం ఈ ఫిల్మ్ సొసైటీకి ఉంటే దేశవ్యాప్తంగా మంచి పేరు తెచ్చుకుంటున్న మన ఫిల్మ్ సొసైటీ తప్పకుండా మంచి భవిష్యత్తు ఉందని కూడా నేను ఆశించాను. అందుకోసమే నాకు తోచిన సహకారం ఫిల్మ్ సొసైటీకి అందిస్తూ ఉన్నాను. ఫిల్మ్ సొసైటీ ఆధ్వర్యంలో మరి జిల్లా యంత్రాంగం సహకారంతో స్వంతగా ఒక థియేటర్ నిర్మాణం పూర్తి కావస్తుంది. మరి అది పూర్తయిన తర్వాత తప్పకుండా చాలామంది ప్రజలకి, శ్రేయోభిలాషులకి ఈ బిల్డింగు ఉపయోగపడుతుందని నేను ఆశిస్తూ ఉన్నాను. ఎప్పుడైతే ఈ బిల్డింగ్ సొంతగా ఒక బిల్డింగు మరి ఫిల్మ్ సొసైటీ ఆధ్వర్యంలో ఉంటుందో అప్పుడు ఫిల్మ్ సొసైటీ మీద కూడా కొంత బాధ్యత పెరుగుతుందని నేను అనుకుంటూ ఉన్నాను. ఎందుకంటే ఇక ముందు భవిష్యత్తులో ఇంకా మంచి కార్యక్రమాలు చేయడం, సెమినార్స్ కండక్ట్ చేయడం, సమాజంలో మంచి సినిమాల పట్ల ఒక ఆదరణ పొందడానికి ప్రత్యేకమైన చైతన్య కార్యక్రమాలు చేయడం, చర్చలు చేయడం ఇవి చాలా అవసరంగా నేను భావిస్తూ ఉన్నాను. ప్రధానంగా ఆధునిక సమాజంలో ఉన్న పిల్లలని, యువతని ఒక మానవీయ దృక్పథంతో మంచి సినిమాలు తీసుకొచ్చి ప్రభావితం చేసి వాళ్ళని మంచి పౌరులుగా దిద్దాలని నేను ఆశిస్తూ ఉన్నాను. భారతదేశంలో బెంగళూరులో తప్ప ఇంకెక్కడ ఫిల్మ్ సొసైటీకి సొంత థియేటర్ లేదు. కరీంనగర్లో ఈ శతవసంతాల సంవత్సరంలో మరి సొంతగా ఒక బిల్డింగ్ను నిర్మాణం చేసుకోవడం, అది జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో జరగడం నాకు చాలా సంతోషకరమైన విషయమని నేను తెలియజేస్తూ ఉన్నాను. అనేక మంది ఫిల్మ్ పర్సనాలిటీలు గత 25 ఏళ్ల కాలంలో సొసైటీ కార్యక్రమాల్లో పాలుపంచుకున్నారు. కాకరాల, ఉదయ్ కుమార్, బి నరసింగరావు, జాట్ల వెంకటస్వామి నాయుడు, అల్లాని శ్రీధర్, బిఎస్ నారాయణ, ఎంవి రఘు, అక్కినేని కుటుంబరావు, కెఎన్టి శాస్త్రి,
గుడిపూడి శ్రీహరి, భూపాల్, వేదకుమార్ లాంటి అనేక మంది ఫిలిం సొసైటీ కార్యక్రమాల్ని మరింత చైతన్యవంతం చేశారు. జాతీయ ఫిలిం సొసైటీల సమాఖ్యకు అనుబంధంగా ఉన్న కఫిసో రాష్ట్ర చాప్టర్లోనూ ఫెడరేషన్లోనూ ప్రముఖ స్థానాన్ని పొందింది. ये दुनिया है या आलमे बद हवासी, ये दुनिया अगर मिल भी जाए तो क्या है, ये दुनिया अगर मिल भी जाए तो क्या है। यहाँ एक खिलौना है इंसान की हस्ती, ये बसती है मुर्दा परस्तों की बसती। यहाँ पर तो जीवन से है मौत सस्ती, ये दुनिया अगर मिल भी जाए तो क्या है, ये दुनिया अगर मिल भी जाए तो क्या है। ये ताजों की दुनिया, ये इंसान के दुश्मन समाजों की दुनिया, ये दौलत के भूखे रवाजों की दुनिया, ये दुनिया अगर मिल भी जाए तो क्या है, ये दुनिया अगर मिल भी जाए तो क्या है। Dad. Yeah? Wait a minute. Maybe you can figure it out. Maybe you can explain it to me. After all, there were 3 of them. There were 3 of what? Well, I'm confused. I don't know where to begin. Well, don't get excited. First of all, calm down. You got plenty of time with this rain. বাগানটা তার মাগনা নয়, পয়সা দিয়ে কেনা। পই পই করে বলেছি বেড়া দাও। Marco, try to stay awake. What, do you think you can get here anytime you want? Your face makes me sick. What's bothering you? If I ever told you, you wouldn't sleep. Tell me. Every day I get here 5 in the morning. I have to set up everything myself. And where are you? I don't want to talk to you. Don't worry, I put up with plenty. What do you put up with? I do the buying, the selling, the books. What do you put up with? Tell me. You know what. We're not doing any good standing around here together. Anton, you look for tiles. Pagani, only look for frames. Bruno, stay with the